యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన దగ్గర పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఆగస్టు నెల 2024 నెలలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా విశ్లేషించుకుందాం. ఇందులో ఈ నెలంతా పూర్తిగాను, సంవత్సరం పూర్తిగాను ఉండేటటువంటి 4 గ్రహాలు అంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలలో మార్పు అయితే ఏమీ లేదు. అవి యథాతథంగా పోయిన నెలలో చెప్పుకున్నట్టుగాను, లేదా 2024 సంవత్సర ఫలితాల్లో చూసుకున్నప్పుడు కూడా ఏ ఫలితాలు చెప్పుకున్నామో అవన్నీ ఎలా యథాతథంగా వర్తిస్తాయి. కాకపోతే శని మాత్రం కొంచెం చిన్న మార్పు ఉన్నదండి. ఆయన కుంభరాశిలో ఉన్నప్పటికీ వక్రించి ఒక 139 రోజులు మాత్రము మకరంలో మకరం నుంచి ఫలితాలు చూసుకోండి. ఓకే, అది శని వక్రగతి గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఆ ఫలితాలనే ఆయా అందరి రాశుల వాళ్ళకి అందులో మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ తులారాశి వారు కూడా అదే ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోండి. ఇకపోతే స్వల్పకాలంలో రాశులు మారేటటువంటివి, స్వల్పకాలంలోనే చరించేటటువంటి ఈ రవిగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల గురించి ఎక్కడెక్కడ చరిస్తున్నాయి, ఆ చరించడం వల్ల ఈ తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ తులారాశి వారికి రవిని కనుక తీసుకున్నట్టయితే 16వ తారీఖు వరకు మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశిలో అంటే 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 11వ స్థానంలో అంటే సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి 10వ స్థానంలోనూ 11వ స్థానంలోనూ కూడా రవి యొక్క సంచారము ఈ యోగకారకమే గోచార రీత్యా. అంచేత ఆయన మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అలాగే లాభం, ఆయన వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉంటాయి. అలాగే ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మీరు అనుకుంటున్నట్టుగానే ప్రభుత్వం గురించి మనం దేనికో అప్లై చేసాం. ఒక ఏదో ఆధార్ కార్డుకిలో అడ్రస్ మార్చడానికి చేసాం, అది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఈ నెలలో అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, లేదా మనం ఏదో కార్డుకి అప్లై చేసి ఉండొచ్చు, ఏదో రేషన్ కార్డుకో మరోటో ఏదో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మనకు ఉంటాయి కదండి. అవన్నిటిని మీరు అప్లై చేశారు, ఎప్పటి నుంచో పెండింగ్లో పడిపోయినాయి, అవన్నీ వచ్చేటటువంటి అవకాశం ఈ నెల రోజులు అంటే 2 రాసుల్లోనూ కూడా యోగిస్తోంది. కాబట్టి 10, 11 స్థానాలు రెండిట్లోనూ కూడా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి రవి ఆయన రాజు కాబట్టి అందుచేత తప్పకుండా కూడా ఆరోగ్య విషయమే కాకుండా ఈ విషయాలన్నింటిలో కూడా మనకి చక్కటి ఫలితాలు రవి అందిస్తూ ఉన్నారు ఈ యొక్క తులారాశి వారికి. ఇకపోతే మనకి కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే 26వ తారీఖు వరకు ఆయన వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వృషభ రాశి అంటే మనకి తులారాశి నుంచి వృషభ రాశి 8వ స్థానం అవుతున్నది. తదుపరి ఒక 5 రోజులు మాత్రం మిథున రాశిలో అంటే 9వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అందుచేత
8, 9 స్థానాలలో కుజుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. కొంచెం నడిచేటప్పుడు కానీ, మెట్లు దిగేటప్పుడు కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, కొన్ని సందర్భాలలో కొంచెం గాయాలయ్యేటటువంటి అవకాశం 8వ స్థానంలో సంచరిప్పుడు ఉంటుంది. అట్లాగే మనకి మన సోదరుల మధ్యలో మనకు కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే 9 భాగ్యస్థానంలో కాబట్టి మనకి అందవలసినటువంటి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఈ వారంలోనూ ఈ నెలలోనూ అయిపోతుంది అనుకున్నటువంటి కొన్ని విషయాల్లో అవి పెండింగ్ పడిపోతూ ఉంటాయి, అంటే వాయిదా పడిపోతూ ఉంటాయి. మన చేతికి ఫలితం అయితే అందదు. ఈ నెల రోజుల్లో కొంచెం కుజుడు ఆ విధంగా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 11వ తారీఖు వరకు సింహంలో ఆయన సంచారం చేస్తూ ఉంటారు. ఆ తదుపరి వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వెళుతూ ఉన్నారు. అంచేత బుధుడు మనకి ఇక్కడ 10, 11, 10 స్థానాల్లో మనం చూసుకోవలసి ఉంటుంది. పరిగణలో తీసుకున్నట్టయితే ఈయన 10, 11, 2 స్థానాలలోనూ కూడా ఆయన చక్కటి ఫలితాలని ఈ తులారాశి వారికే బుధుడు అందజేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నటువంటి పనులు కానివ్వండి, అలాగే వ్యాపార విషయాల్లో కొంచెం లాభాలు అధికంగా రానివ్వండి, శాస్త్రజ్ఞానం పెరగడం కానివ్వండి, విజ్ఞాన విషయంలో కూడా మీరు ముందుగా ఉంటారు. అలాగే స్కూల్లో చదువుతున్న పిల్లలైతే వారు స్కూల్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతారు. మంచి మార్కులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మాటలో సౌమ్యత పెరుగుతుంది. ఇవన్నీ కూడా బుధుడి వల్ల మనకి ఈ యొక్క నెలలో, అంటే ఆగస్టు నెలలో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఈ విధమైన ఫలితాలు మనకి ఆయన సమకూరుస్తూ ఉన్నారు బుధుడు. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే సింహం రాశిలో ఆయన 24 వరకు, అంటే 24వ తారీఖు ఆగస్టు వరకు కూడా ఆయన 11వ స్థానంలోను, అంటే లాభస్థానంలోను, తదుపరి వ్యయస్థానమైనటువంటి కన్యారాశిలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. అంచేత ఆయన యొక్క 11, 12 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం కూడా మనకి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. అందుచేత ఈ నెలంతా కూడా శుక్రుడు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. చూసి ఉన్నట్టయితే మనకి రవిని తీసుకున్నా అలాగే ఉన్నారు, నెలంతా ఉపయోగపడుతూ ఉన్నారు. బుధుడిని తీసుకుంటే సింహంలోనూ వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళటం ద్వారా ఆయన ఉపయోగకరంగా ఉన్నారు. ఇకపోతే శుక్రుడు కూడా నెలంతా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మనకి అలాగే దీర్ఘకాలం ఉన్నటువంటి వాటిలో రాహు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంచెము శని ఎప్పుడైతే వక్రించి వక్ర ఫలితాన్ని మనకి ఇస్తూ ఉన్నారో, మళ్ళీ ఒక్క రకంగా చెప్పాలి అంటే అర్ధాష్టమ శని ఫలితాలను ఈ 139 రోజుల కాలం, అది అందులో కొన్ని రోజులు గతించిపోయాయి. ఈ పీరియడ్లో మాత్రం శని మహానుభావుడు కొంచెం ఆ అర్ధాష్టమ శనిలో కలిగించేటటువంటి దుష్ఫలితాలను ఇచ్చేదానికి అవకాశం ఉన్నది. ఈ విధంగా తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను చెప్పుకోవాలి. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహాలకు సంబంధించి మీ ఇష్టం వచ్చినటువంటి దాన్ని, మీ ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని, మీ ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి మీరు ప్రార్థించండి. అంతా శుభం జరుగుతుంది. మీరు ఏ దేవుడికి ప్రార్థించినా కూడా సకల దేవత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, అన్నీ కూడా ఆ కేశవుడికే చెందుతాయి. ఏమీ తప్పు లేదు. నవగ్రహాలంటే వేరే కాదండి, ఆ విష్ణు యొక్క స్వరూపాలేవి కూడా, అందుచేత వారికే చెందుతాయి. అందుచేత ద్వారా కొంచెము మనకి ఈ దోషాలు తగ్గి మంచి ఫలితాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శుభం భూయాత్.